ఓం నమ శివాయ భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కొక్కసారి మీకంటూ ఒక డే వస్తుంది. అలాంటి శుభకరమైనటువంటి రోజు ఇప్పుడు మీకు రాబోతుంది. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఏదైతే గత పక్షంలో ఇబ్బందులు వచ్చినాయో అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఈ రాశిలోనే సూర్యభగవానుడు రవి ఉచ్చస్థితిలో సంచరించటం మీకు చాలా మెరుకలు జరుగుతాయి. ఒక ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వంలో ఏదైనా పనులు ఇబ్బందులైన వారికి ఆ పనులు ముందుకు వెళ్ళటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా జరుగుతుంది. అలాగే రాజయోగం ఉంటుంది. మేషరాశి వారికి మాత్రం మీరు గట్టి ప్రయత్నాలు చేశారంటే ఏ విషయం మీదైనా మనసా వాచా కర్మన నమ్మి మీరు ప్రయత్నం చేస్తే మీకు అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ ఆ సూర్యభగవానుడు ఇస్తాడు. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు చాలా ధైర్యంగా అటాక్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ని. అందువలన
ఎలాంటి సమస్యనైనా సరే ఆలోచనతో ముందుకు వెళ్ళటం వలన ఎవరైనా ఒకరు ఇద్దరు అడ్డగించినా మీ పనిని అలాంటి వారిని మీరు లెక్క చేయరు, ముందుకి తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే శత్రువు మీ ముందు కుప్పగెంతులు వేయలేడు. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు ఏమిటంటే ఇప్పుడు వాట్ ఈజ్ ద మనీ, అసలు డబ్బు ఎందుకు మనకు అవసరం అనేటువంటి ఆలోచన ప్రారంభం అవుతుంది. ఆ వాల్యూ అనేది మీకు తెలుస్తూ ఉంది ఇప్పుడు. అలాగే ఎవరికైనా ఆస్తి గొడవలు ఉంటే అవి కూడా సద్దుమణిగేటువంటి సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి దానికోసం ఏదైనా ప్రయత్నం ఉంటే మీరు చేయొచ్చు. ఇక చిన్న విషయం ఏమిటంటే మీరు బయట ప్రపంచంతో ఉన్నటువంటి రిలేషన్షిప్ వలన మనకి అంతర్గత ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది, అదే మీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో కాస్త గ్యాప్ వచ్చేటువంటి సూచనలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందువలన వారితో గ్యాప్ లేకుండా వారికి ఇవ్వాల్సిన టైము వారికి ఇచ్చేటువంటి మీరు ఇస్తే వారికి ఆ టైంని అద్భుతంగా ఉంటుంది. వారితో కూడా మీ యొక్క సాన్నిహిత్యం బాగుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎగ్జాగరేట్ అయిపోవటం, అతిగా ఆలోచించటం, ఈ అతిగా ఆలోచించి ఎగ్జాగరేట్ అయిపోవటం వలన మీలో ఓర్పు సహనం కూడా నశించిపోతుంది. అందువలన ఆలోచన అనేది తీవ్రంగా ఉండకుండా తగ్గించుకోండి. అలాగే ఏ విషయానికి మీరు ఎగ్జాగరేట్ అవ్వకండి. మరి ఆర్థికంగా అంతంత మాత్రంగా కనిపిస్తూ ఉంది. అయితే సమయానికి మీకు కావలసిన పైకం అయితే అందే సూచనలు కూడా ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు మాత్రం ప్రస్తుతం ప్లానింగ్లో అయితే ఉండండి. ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకోండి. ఇక రుణ ప్రయత్నాలు ప్రస్తుతం చేయకపోవటమే అంత మంచిది. ఎందుకంటే ఈ సమయంలో రుణ ప్రయత్నాలకైతే మాత్రం అంత అనుకూలంగా లేదు. అందువలన కాస్త ఈ రుణ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త టైం తీసుకోండి. ఇక దూర ప్రయాణాలు ఎవరికైనా ఉంటే, అంటే మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, ఇతరత్ర ఇప్పుడు సపోజ్ కొంతమంది వ్యాపారస్తులు ఉంటారండి, తీర్థయాత్రలకు వెళ్ళి కూడా కొన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైనటువంటి లాభమే. అందువలన దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభసాటిగానే ఉంటాయి. ఇక నిరుద్యోగులకైతే మీ ప్రయత్నాలు, నేను ఇందాకే చెప్పాను, ఎక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు అని. ఎందుకంటే ఒక కాంపిటీషన్ తట్టుకోవడంలో కొంతమంది మిమ్మల్ని సైకలాజికల్గా వీక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒరే మీరు నువ్వేం చేయగలవు, ఇలాంటి మాటలు చాలా కష్టం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని మీరు లైట్ తీసుకోండి. ఏ విషయాన్ని ప్రస్తుతం మీరు ఎక్స్పోజ్ అవ్వకండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది చేస్తూ ఉండండి, అంతేగాని ఎక్స్పోజ్ కావద్దు. రాజకీయ నాయకులైతే మీ సమయాన్ని ఎంత వీలైతే అంత ప్రజల మధ్యలో గడపండి. ఎందుకంటే మీరంటే ఒక రకమైనటువంటి అభిమానం ప్రజల్లో ఉంటుంది. దాన్ని చెరిపేసేవారు కొంతమంది ఉంటారు. మీరేదో పని మీద బయటకు వెళ్ళిపోయినా లేకపోతే మరొకటైనా ఏదో వారికి మీరు దూరం అయిపోయినట్టుగా కల్పిత కథలు అల్లేవారు ఉంటారు. అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఉద్యోగం చేసేవారికైతే సాధారణంగా ఫలితాలు అయితే ఉన్నాయి. పని ఒత్తిడి అయితే కాస్త అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఎవరికైనా మీకు స్ట్రెస్ అనేది పని విషయంలో ఉంటుంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఈ ఉద్యోగ బాధ్యతల రీత్యా కూడా కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ వృత్తిలో మీ సహచరులు కొంతమంది కొన్ని సూచనలు చేస్తారు. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక అధికారి ఉన్నారంటే వారు ఎవరో ఒకరిని ఒక అడ్వైజర్గా ఫాలో అవుతూ ఉంటారు. వాడిచ్చిన అడ్వైజు మీ అధికారికి మీకు నచ్చకపోవచ్చు, కానీ అధికారి ఆ సూచన తీసుకొని మీకు ఫాలో అవ్వమన్న తర్వాత చేసేదేమీ లేదు. అందువల్ల మీరు బ్లండర్గా ముందుకు వెళ్ళిపోండి తప్ప అన్నెసరీ డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం వ్యక్తం చేయొద్దు. అలాగే వృత్తి వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంది. ఏదో అద్భుతమైన లాభాలు అయితే కనిపించకపోవచ్చు. ప్రస్తుతం కూడా మీకు తెలుసు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో. అలాగే వ్యాపార విస్తరణ చేద్దాం అనేటువంటి ఉబలాటం అయితే పనికిరాదు. సాధ్యమైనంత వరకు ఉన్నదాంతోనే తృప్తి పొంది ముందుకు వెళ్ళటం మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు ఎలా ఉందంటే పార్ట్నర్స్ మధ్యలో సఖ్యత చాలా అవసరం. ఆ సఖ్యతతో మీరు
మీ యొక్క పనిని షేర్ చేసుకొని ముందుకు వెళ్తే లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి షేర్ మార్కెట్ గురించి చెప్పక్కర్లేదు, ప్రస్తుతం అంత అద్భుతంగా లేదు, నిదానంగానే ఉంది. సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులకి ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా బాగానే ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు, అందరికీ ఈ కూరగాయలు ఇవి పండించే వరకు కూడా బాగానే ఉంది. మరి కళాకారులకైతే కాస్త అంటే టీవీ కానీ సినీ ఇతర కళాకారులకి స్టేజ్ ఆర్టిస్టులకు కూడా మీకు అవకాశాలు వస్తాయి, కానీ కాస్త అంత స్పీడ్గా అయితే ఉండవు. మరి విద్యార్థులు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎందుకో తెలియని సైకలాజికల్ ఫీలింగ్ అనేది ఒకటి మీకు ఉంటుంది. అది లేకుండా పేపర్ అటెంప్ట్ చేయటంలో మాత్రం ఎటువంటి భయాందోళన చెందకుండా మీరు కాస్త ప్రజెంటేషన్ విషయంలో కాస్త బాగా చేసినట్లయితే మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. మీరు ఎంత చదివారో, ఎన్ని గంటలు చదివారు, ఎన్ని రోజులు చదివారు అనేది కాదు, చివరిగా పేపర్ ప్రజెంటేషన్ ఎంత బాగా చేశారు అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్య విషయంలో కొంతమంది ఏమిటంటే ప్రతి చిన్నదానికి కూడా చేదస్తానికి పోవటం, అతి శ్రద్ధ, అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అయితే అలా అని చెప్పేసి శ్రద్ధ వద్దని కాదు, ఏదైనా ఆరోగ్య లోపం ఉంటే మాత్రం డాక్టర్కి అయితే చూపించుకోండి. అంతేగాని ప్రిన్సిపల్స్ మాత్రం అతిగా పెట్టుకోవద్దు. దీనివలన మీరు చేయాల్సిన పని పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ప్రేమికులైతే అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఒక రకమైనటువంటి పంతానికి పోవటం, నేనెందుకు కలవాలి, నాలో లోపం లేదు, నేను నిజాయితీగా ఉన్నాను, నీ పట్ల నేను నిజాయితీగా ఉన్నాను, ఇలాంటి మాటల వలన మీ మధ్య దూరం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన మీ నిజాయితీ బాగుంది, మీ ప్రేమ బాగుంది, కాకపోతే ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించండి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 18, 22, 28, 30 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 16, 20, 24, 26 తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మేషరాశి వారికి మరింత అద్భుతమైనటువంటి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాన్ని సాధించండి. ఈ రాశివారు ముఖ్యంగా కుజుడికి పరిహారం చేసుకోవాలి. ముందుగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవటం, కుజగ్రహానికి ఆరాధన, అలాగే కుజగాయత్రి మంత్రం, ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం ఒక 18 సార్లు పఠించండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఏలినాటి శని కదా మీకు ఇప్పుడు నడుస్తూ ఉంది, ఖచ్చితంగా శనికి గురువైనటువంటి కాలభైరవుడు. వీలైనంత వరకు ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి అమావాస్య రోజు. లేదనుకోండి పరోక్షంగానైనా హోమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తే ఆ శనీశ్వరుడు ఇచ్చేటువంటి బాధలు తొలగి అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.